వంట చేసేటప్పుడు బోర్ కొట్టకుండా మీరేం చేస్తారు? వంట చేయడమే పని అంటే బోర్ ఎందుకు కొట్టిద్ది అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ చాలా మందికి బోర్ కొట్టదనుకోండి. బోర్ అని కాదు, యాక్చువల్గా కొంతమంది ఏంటంటే హడావిడిగా వంట చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఎలాంటి థాట్స్ రావు. నాకేంటి అంటే వంట చేయాలన్నా ఏది చేయాలన్నా అసలు బుర్ర పని చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి. బేసిక్ గా నోరు ఊరుకోదు, నాకు నోరు ఆడుతూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మంచి సాంగ్ హమ్ చేసుకుంటూ దోసేస్తున్నాను. ఇదర్ నేనన్నా అలా పాటలు పాడుతూ వంట చేయాలి, లేదా బ్యాక్గ్రౌండ్ లో పాటలు ప్లే అవుతూ ఉండాలి. ఎందుకో తెలీదు, నాకైతే మ్యూజిక్ ఇస్ ద బెస్ట్ థెరపీ అనిపిస్తుంది. బాధలో ఉన్న, సంతోషంలో ఉన్న, మూడ్ ని బట్టి సాంగ్స్ వింటూ ఉంటాను నేను. మీరు ఎలాంటి టైప్? మూడ్ ని బట్టి సాంగ్స్ వింటారా లేదా ర్యాండమ్ గా వింటూ ఉంటారా? అసలు వింటారా లేదా? కొన్నిసార్లు కొంతమందికి నవ్వొస్తుంది నా పాటల టేస్ట్ చూసి, కానీ నాకెందుకో అలాంటివి నచ్చుతాయి. అంటే లైక్ కొన్ని విప్లవ గీతాలు లేదా ఫోక్ సాంగ్స్, బతుకమ్మ పాటలు, ఇలా చాలా అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అని చెప్పొచ్చు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పండి. సో అదన్నమాట ముచ్చట ఈ వీడియోకి. అన్నట్టు నేను ప్రీవియస్ క్లిప్పింగ్ లో దోశ వేస్తూ హమ్ చేసిన సాంగ్ ఎవరైనా సరదాగా గెస్ట్ చేయగలిగితే చేయండి చూద్దాం.